మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ రోడ్లపైకి వచ్చి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూడాలి, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం, మంత్రి లోకేష్ వ్యాఖ్యలు. వాడివేడిగా కౌన్సిల్ సమావేశం, అధికారులు వైసీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం. డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలకు నిరసనగా కమిషనర్ అసహనం, సమావేశం నుంచి వెళ్లిపోయిన కమిషనర్, అధికారులు. టీడీపీ జనసేన సభ్యులు సైతం గైర్హాజరు, సమావేశం నిరవధిక వాయిదా. తాను చదివిన ఎలిమెంటరీ స్కూల్ ని సందర్శించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు, కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని విద్యార్థులకు సూచన. ఉమెన్స్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. ప్రభుత్వ పథకాలు విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్న ఎమ్మెల్యే నసీర్, కలెక్టర్ నాగలక్ష్మి. నగరంలో లూయి బ్రెయిలీ జయంతి కార్యక్రమాలు. బ్రెయిలీ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి. దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. కార్పొరేషన్ కౌన్సిల్లో గందరగోళం చెలరేగింది. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యలకు నిరసనగా కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. వైసీపీ కార్పొరేటర్లు, అధికారుల మధ్య కౌన్సిల్లో వివాదం చెలరేగింది. అధికారుల సమాధానంపై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తమాషాలు ఆడుతున్నారా అంటూ వ్యాఖ్యానించడంతో కమిషనర్ అసహనానికి గురయ్యారు. టేబుల్ మీద ఉన్న మైకును పక్కకు జరిపి కౌన్సిల్ హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు. కమిషనర్ వెంటే అధికారులు కూడా బయటికి నిష్క్రమించారు. దీంతో సమావేశాన్ని అరగంట సేపు వాయిదా వేశారు. రాసింది తమాషాగా ఉందంటే అది వారి తప్పైందా? దాని మీద చర్చ పెట్టండి. నేను తప్పు మాట్లాడుతుంటే క్షమాపణ చెప్తా కౌన్సిల్లో. కాదు, నేను మాట్లాడిన మాట తప్పైతే నేను ఖచ్చితంగా సభకు క్షమాపణ చెప్తాను. నేను మాట్లాడిన తప్పు కాదు. అయితే సమావేశం వాయిదా అనంతరం కూడా అధికారులు కౌన్సిల్ హాల్లోకి రాలేదు. భోజనానంతరం సమావేశం ప్రారంభమైన అధికారులెవరూ హాజరు కాలేదు. ఇదిలా ఉంటే టీడీపీ, జనసేన పార్టీ కార్పొరేటర్లు సైతం సమావేశాన్ని బహిష్కరించారు. ఈ నేపథ్యంలో మేయర్ కావటి కౌన్సిల్ సమావేశాన్ని నిరవధిక వాయిదా వేశారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినందుకే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం ఆవేదన కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకే ప్రముఖుల పేర్లతో పథకాలను ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మీరు చూసారు, ఎక్కడ గాని మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈ రోజు మధ్యాహ్న భోజనం పథకం అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్లేది
మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళేదానికి లేదు. ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. ప్రణాళికతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. జగన్ గాలిలో కాకుండా రోడ్లపైకి వచ్చి తాము చేసిన మంచిని చూడాలన్నారు. జగన్ ప్రజల్లోకి వచ్చి సమస్యల గురించి తెలుసుకోవడంలో తప్పు లేదని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ 4,000 రూపాయలు అందజేస్తున్నాం, వికలాంగులకు 6,000 రూపాయలు అందజేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు. అన్న క్యాంటీన్ మూసేసిన అన్న క్యాంటీన్ తెరిచి మళ్ళీ మేము ప్రారంభించాం. ఉచిత గ్యాస్ పథకం కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చాం అది కూడా అమలు చేస్తాం. అట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నెరవేర్చుకుంటాం. ఇప్పుడు గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజల్లోకి వస్తూ తప్పేం లేదు, రావచ్చు. అంటే 5 సంవత్సరాలు ఎవరు కంపర్ లేదు, ఇప్పుడు వచ్చి తిరుగుతారు. మధ్యాహ్న భోజనం ఇస్తామని మేము చెప్పలేదు, ఆయన నిలబెట్టుకుంటున్నాం కదా. ఇవ్వని హామీలు కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఆయన ఇప్పుడు వస్తే మంచిదేలేండి, ఎందుకంటే రోడ్లన్నీ కూడా నీట్గా వేసాం. సో ఆయన హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు రోడ్లు చాలా ఇంప్రూవ్ అయినాయి, ఇంకా చేయాల్సిన అంటే 100% అన్ని రోడ్లు బాగున్నాయి నేను అన్ను, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం, అది కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. మేము చేసిన మంచి కార్యక్రమాలు ఆయన చూస్తారని ఆశిస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని లాంఛనంగా కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదవారు విద్యకు దూరం కాకూడదని మంత్రి లోకేష్ కళాశాలలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలను అందిపుచ్చుకొని చదువుకోవాలని కోరారు. జిల్లాలో 5 కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. విద్యార్థుల కోసం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్లను పంపిణీ చేశామని వెల్లడించారు. అంతేకాకుండా కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతంపై స్టార్ రేటింగ్ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రేణుక, ఎంఈఓ కుర్దూస్, కార్పొరేటర్ సమత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జరిగింది. మన జిల్లాలో మొత్తం 5 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 5 జూనియర్ కాలేజెస్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు పుట్ టుగెదర్ ఆల్మోస్ట్ 1,500 స్టూడెంట్స్ చదువుతున్నారు. మనం ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా ఈ స్కీమ్ ప్రిపరేషన్లో భాగంగా మనకి జిల్లాలో ఉన్న 5 కాలేజెస్లో 3 కాలేజెస్ సెంట్రలైజ్డ్ కిచెన్ అక్షయ పాత్ర ద్వారా టైఅప్ చేయడం జరిగింది. రిమైనింగ్ 2 కాలేజెస్లో మనకి ఉన్న స్కూల్ ఆనుకొని ఉంది కాబట్టి మిడ్ డే మీల్ ఏజెన్సీ ద్వారా టైఅప్ చేయడం జరిగింది. ప్లస్ లోకల్గా కుకింగ్ చేయాల్సిన వాటికి యుటెన్సిల్స్ కానీ అన్నీ కూడా హైర్ చేయడము, తర్వాత పిల్లలకి ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ కూడా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత స్కూల్లో ఈ కుకింగ్ కార్యక్రమానికి కానీ తర్వాత క్లీనింగ్ కార్యక్రమానికి కానీ కుక్ కమ్ హెల్పర్, తర్వాత ఆయాస్ని కూడా ప్రిన్సిపల్స్ ద్వారా అపాయింట్ చేయడము, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసి ఇవాళ సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం 2014-19లో పెట్టినటువంటి పథకాన్ని గత ప్రభుత్వం విద్యా వ్యాప్తి కోసం విద్య మీద ఎక్కడ శ్రద్ధ లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి, వారి భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో ఎన్ని కష్టాలున్నా కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని తీసుకొని 1,75,000 మంది పిల్లలకు అవసరమైనటువంటి పౌష్టికాహారం, గుడ్డు, చిక్కీ, అలాగే రాగి జావతో పాటు అన్ని కూడా అందించడం జరుగుతూ ఉంది. కేవలం భోజన వసతులే కాకుండా మౌలిక వసతుల్లో కూడా శ్రద్ధ తీసుకొని కాలేజీల మరమ్మతుల దగ్గర నుంచి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంతో పాటు అకాడమిక్ గైడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా నూతనంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గుంటూరులో తను చదువుకున్న స్కూల్ కి వచ్చి గత స్మృతుల్ని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు నెమరు వేసుకున్నారు. పార్కు రోడ్లోని శ్రీకృష్ణనగర్ ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. తన చిన్నతనంలో చదువుకున్న స్కూల్కు మరలా రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఆ స్కూల్ ఉపాధ్యాయులు సహా విద్యార్థులతో
తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివితే విజయ శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు సూచించారు. స్కూల్ యాజమాన్యం డీజీపీ ద్వారకా తిరుమలరావును దుస్సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో హోమియో ఫిజిషియన్ డాక్టర్ ఓవి రమణ, స్కూల్ కరస్పాండెంట్ తూములూరి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ తూములూరి సమ్మోహిత్, మాజేటి గురవయ్య కాలేజ్ ప్రిన్సిపల్ మాధవపెద్ది విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు చిలుకూరి నాగేశ్వరరావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వందే మాత్రం మా తెలుగు తల్లికి ఎవరిని చేజరించు అది కూడా రోజు ఇవన్నీ చదివించేవాడు ప్రజాత నోటికి ఖండస్థం అయిపోయేది అనమాట. సో దట్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ మెనీ స్కూల్స్ టుడే. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఆ ప్రత్యేకత చెప్పడం అది లేదు. సో అప్పట్లో అది ఉండేది. తర్వాత ఈ వేమన శతకం, సుమతి శతకం ఇవన్నీ బాగా శతకాలన్నీ కంఠోపాఠంగా చెప్పించేవాళ్ళు మా చేత. బాగా అర్థమని చెప్పేవాడు మాకు టీచర్స్. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ కూడా అఫ్కోర్స్ టీచర్స్ నలుగురే ఉన్నారు ఇప్పుడు. బట్ మేము చదివేప్పుడు మాకు 1వ తరగతికి 2వ తరగతికి 2 కలిపి సుబ్బారావు మాస్టర్ ఉండేవాడు. 3వ తరగతికి విశ్వపతి మాస్టర్ ఉండేవాడు. ఆయన అప్పుడే రిక్రూట్ అయినట్టు అప్పట్లో విశ్వపతి మాస్టర్ 3వ తరగతికి వచ్చేవాడు. 4వ తరగతి సీతామహాలక్ష్మి టీచర్ ఉండేవారు. 5వ తరగతి ప్రసాదరావు మాస్టర్ ఉండేవారు. అధికారులపై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు బెదిరింపు ధోరణితో మాట్లాడటం కరెక్ట్ కాదని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. ఎజెండాలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నా అనవసర వ్యాఖ్యలు డిప్యూటీ మేయర్ ఎందుకు చేశారో అర్థం కావటం లేదన్నారు. కౌన్సిల్లో జరిగిన ఘటన అనంతరం కమిషనర్ తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్లో జరిగిన ఘటనపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వెల్లడించారు. తనపైన, తన సిబ్బందిపైన డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. వాడిన పదజాలము ఏం తమాషాలు చేస్తున్నారా, సిగ్గుందా మీకు, ఇలాంటి పదాలు ఏవైతే ఆయన ఈరోజు వాడుతున్నాడో సభలో అవన్నీ అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి అది కరెక్ట్ కాదండి, మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అసంపూర్తిగా ఉందని మీరు అనుకుంటే మీకు ఏ ఫార్మేట్లో కావాలో ఆ ఫార్మేట్లో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అది వీలైతే ఈరోజు ఇవ్వగలం, లేకపోతే ఒక టైం లైన్ పెట్టి ఇస్తాము. అంతేగాని మరి అందరి మీద అట్లా అసభ్యకరంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను మాట్లాడా. మోరోవరు కమిషనర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్. ఏదైనా సరే ఫైనల్గా హెచ్ఓడి వింగ్ వైజ్ ఉన్న వాళ్ళ ఆన్సర్ తయారు చేసిన ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్న ఏదైనా కమిషనర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్. నేను అదే తెలియజేశాను. దానికి ఆయన ఏమంటారు, మొట్టమొదటే మీరు కమిషనర్ గారు చేశారు అని అంటే నేను ఈ మాట అని ఉండేవాడిని కాదని అంటాడు. ఇప్పుడే కాదు, నేను ఈ కార్పొరేషన్లో జాయిన్ అయిన 2 రోజుల తర్వాతనే ఇక్కడ ఒక కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ రోజు కూడా ఒక అధికారిని ఉద్దేశించి ఆయన అసభ్యంగా మాట్లాడాడు. కాకపోతే అప్పుడు నేను కొత్తగా వచ్చాను, మరి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకున్నాం కానీ బట్ నేనేం మాట్లాడలే. ఈరోజు మా ఆఫీసర్స్ మీద ఆయన మాట్లాడిన విధానం కరెక్ట్గా లేదని చెప్పేసి మీరు అది కరెక్ట్ కాదని మాట్లాడటం జరిగింది. దానికి ఆయన మాకు మాట్లాడే రైట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుందని మాట్లాడుతున్నాడు. సో దానికి నిరసన తెలియజేస్తూ మేయర్ గారికి కూడా చెప్పాం, ఇట్లా సభ నడిపించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వారికి కూడా తెలియజేసి మేమందరం కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఇక్కడ జరిగిన వాస్తవికతను మరి సబ్మిట్ చేస్తున్నాం రిపోర్టులు. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు మేము పాటిస్తాం. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు అందించారు. ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, వైసీపీ నేతల దందాపై ఎక్కువగా వినతులు అందాయి. ప్రజా దర్బార్లో వచ్చే వినతుల పరిష్కారంకు సత్వరమే చర్యలు తీసుకోవాలని సిబ్బందిని మంత్రి ఆదేశించారు. సర్ లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలు గుంటూరులో జరిగాయి. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
బృందావన్ గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల వసతి గృహ ఆవరణలో సర్ లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కళ్లు లేకపోయినా సమాజంలో ఉన్నతంగా బ్రతకాలని లూయిస్ బ్రెయిలీ బ్రెయిలీ లిపి తెచ్చి ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు చేయూత ఇచ్చేందుకు 2000 పింఛన్ను 6000కు పెంచిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానం పద్మశ్రీ, కసుకుర్తి హనుమంతరావు, దాసరి రాజా మాస్టర్, సాంబశివరావు, డెసిబుల్ ఈడీ సువర్ణ, దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ రోజు అన్ని క్రీడల్లో లేదంటే ఇతరత్ర ఉద్యోగాల్లో ఎన్నో రకాలైన డిపార్ట్మెంట్స్ లో అందరూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. చెస్ దగ్గర నుంచి కూడా పారా ఒలింపిక్స్ దగ్గర నుంచి అదే విధంగా ఎన్నో రకాలైన ఉన్నత పదవుల దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర నుంచి ఈ రోజు ముందుకు వెళ్తున్నారు. సో మీరెక్కడ అంగవైకల్యులు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. కాబట్టి ఇలాగే ముందుకు దూసుకు వెళ్ళండి, మన భావి తరాలకి ఆదర్శంగా నిలవండి. ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేటటువంటి ఒక లిపిని రెడీ చేసి మీ అందరూ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఆయన చేసినటువంటి కృషి మనందరం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా ఎంతో కష్టపడి సమాజంలో మిగతా వాళ్ళతో పాటు సమానంగా నడవాలని, మీకున్నటువంటి ఇబ్బందులను పక్కన పెట్టి వారికి ఏదైతే చదువు అనే దాని మీద మీకున్నటువంటి ఆలోచన, మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఇటువంటి ఒక మంచి ఆలోచన చేసి విద్య కోసం మీరు ఈ లిపిని రెడీ చేసుకొని మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి స్థాయికి చాలా మంది ఎదిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు కూడా ప్రభుత్వాలు దీని మీద వెంటనే దృష్టి సారించాలి. నగరపాలక సంస్థ ఆదాయానికి గండిపడే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. శనివారం నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేషన్ ఆదాయ మార్గాలు, జరుగుతున్న నష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్పొరేటర్ చిస్టీతో పాటు ఇతర సభ్యులు ప్రశ్నలు సంధించారు. నగరపాలక సంస్థ తరపున నిర్వహిస్తున్న షాపుల లీజులు 25 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా పాతవారినే కొనసాగిస్తున్నారని చెప్పారు. రెన్యువల్ చేయకపోగా పాతవారే తిష్టవేసి ఉన్న కారణంగా నగరపాలక సంస్థ ఆదాయానికి భారీగా నష్టం జరుగుతుందని తెలిపారు. లీజుదారులు కోర్టుకు వెళ్లినప్పటికీ కార్పొరేషన్ తరపున కోర్టులో సరైన వాదనలు వినిపించి కౌంటర్ దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా నగరపాలక సంస్థకు పెద్ద మొత్తంలో నష్టం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికైనా పాలకవర్గం స్పందించి నగరపాలక సంస్థకు ఆదాయం సమకూరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా రోడ్ల విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి బాండ్లు ఇచ్చే విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. బాధితులకు నష్టం జరిగే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని మరికొందరు కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కోవిడ్ ఫైటర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ను ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ ప్రారంభించారు. పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా ఆవరణలో దాతల సహకారంతో కోవిడ్ ఫైటర్స్ ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో కోవిడ్ ఫైటర్స్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అనాథలు, అభాగ్యులకు సహాయం చేసేందుకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి, కార్పొరేటర్ బాబు, కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అల్లాబక్షు అలీ, జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అభాగ్యుల కోసం, అనాథుల కోసం ఒక ఆసరాగా నిలబడేటువంటి ఒక ఆర్గనైజేషన్ ని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి కోవిడ్ ఫైటర్స్ ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని, వారు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నగరంలో ఉన్నటువంటి ముఖ్యులు, పుర ప్రముఖులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఎవరు చేసినా ప్రభుత్వం ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మేము కూడా తప్పకుండా వాటిలో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ, అనాథ అభాగ్యులకి వారు కొన్ని ఆశ్రమాలని ఆశ్రయించి వారికి అందజేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు దాకా మనం చూస్తూ ఉన్నాం, జీజీహెచ్ దగ్గర కూడా వాళ్ళు నిర్విరామంగా ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని పెట్టడం కానివ్వండి, లేదంటే అనాథ శవాలకి వాళ్ళు ఇస్తున్న దహన సంస్కారాలు కానివ్వండి, మార్చరీలో పెట్టడం కానివ్వండి, ఎక్కడైనా యాక్సిడెంట్లు అయిపోయి వాటిని లిఫ్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటి ఏ ఒక్కరూ కూడా వేలు పెట్టలేని యొక్క సేవని వాళ్ళు అందిపుచ్చుకొని ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. వారికి నిజంగా అభినందనలు. 10 లక్షల మందికి ఆహారాన్ని అందించారు. ఈ నగరంలో
ఎక్కడ మిగిలిపోయిన ఆహారమైనా వారు ఫోన్ చేయగానే వారి ఇంటికి వెళ్ళి ఆ ఆహారాన్ని తీసుకొని అవసరమైన వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ప్రతిరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర పేద రోగులకి వారి సహాయకులకి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి సంస్థల్ని ఈ నగర ప్రజలందరూ ప్రోత్సహించాలని, వాటి అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సిపిఐ నేతలు విమర్శించారు. ఉచిత ఇసుక అని సీఎం ప్రకటన చేస్తున్నా అమల్లో అది కనిపించడం లేదని జంగాల అజయ్ కుమార్ అన్నారు. కొత్తపేటలోని మల్లలింగంలో మాల్యాద్రి ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం ఏమైందో కూటమి ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. వాలంటీర్లను పునరుద్దరిస్తామని చెప్పి వారి జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడడం కరెక్ట్ కాదన్నారు. ఈ నెల 10న తహసీల్దార్ కార్యాలయం వద్ద అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలనే డిమాండ్తో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇసుక కొనటం అంటే బ్రహ్మఫలంగా మారిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే దేశానికి అన్నం పెట్టే రైతు ప్రతి సంవత్సరం నష్టపోతున్నాడు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి ముందస్తు పెట్టుబడి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులందరూ ఓట్లేసి గెలిపించిన తర్వాత తుఫాన్లతోటి రైతు కుటుంబాలు, వ్యవసాయ రంగం అతలాకుతలం అయిపోయినా ఆ 20,000 రూపాయలు ముందస్తు పెట్టుబడి ఈ పంటల్ని కూడా అయిపోయినప్పటికి కూడా వేయకపోవటం ఎంతవరకు న్యాయమని ఈ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలకు నిరసనగా కార్పొరేషన్ సిబ్బంది కౌన్సిల్ హాల్ ముందు ఆందోళన చేపట్టారు. కమిషనర్ కు మద్దతుగా డిప్యూటీ మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ మేయర్ కమిషనర్ కు క్షమాపణ చెప్పాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గౌరవ కార్పొరేటర్ రోషన్ గారి ప్రశ్న అయితే ఈయన కల్పించుకొని పరిపాలనాపరమైన అంశంగా తెలియజేయటమైనది అని పట్టుకొని అది ఏదో తప్పుడు మాటలాగా భావించి కమిషనర్ గారు నిలదీసి ఆవేశంతో ఏం తమాషాలుగా ఉందా అని మాట్లాడటం జరిగింది. ఇది ఆన్ రికార్డులో కూడా తమరు చూడొచ్చు. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నగరానికి ఎంతో కృషి చేస్తా, అభివృద్ధి చేస్తా ముందుకు దూసుకెళ్తున్న ఆయన్ని నిలదీసి తమాషాగా ఉందని అడగటం మరి ఆయనకి ఏ రాజనీతి నేర్పిందో నాకైతే తెలియదు. కానీ మా ఉద్యోగ మనోభావాలు మటుకు చాలా దెబ్బతిన్నాయి. ఆయన ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరు కూడా చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఒంటరిగా మనుషులను పిలవటం, నువ్వు అది తీసురా, ఇది తీసురా, లేకపోతే నీ ఎంత చూస్తాను, నువ్వు ఎలా ఉద్యోగం చేస్తానంటే నువ్వు ఇచ్చిన ఉద్యోగం కాదు మాకు వచ్చింది, మా అమ్మ మా నాన్నగారు చనిపోతే వచ్చిన ఉద్యోగాలు. నువ్వు ఉద్యోగం ఇలేవు, నువ్వు ఉద్యోగం తీయలేవు, కేవలం 5 ఏళ్ళకు పరిపాలన చేయడానికి వచ్చావు. ఉద్యోగాలను బెదిరిస్తావా? బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈరోజు ఆయన. ఏమనుకుంటావు నీ గురించి? గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు పనిచేశారు ఇక్కడ. ఏనాడు ఏ ఉద్యోగస్తుడు మనోభావం దెబ్బతినలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు. కాబట్టి ఆయన పోకడిని ఇంతటితో నిలిపేసి గౌరవ కమిషనర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఉద్యోగస్తులు, మినిస్ట్రియల్ ఎంప్లాయీస్, అధికారులు, అవుట్సోర్సింగ్ కార్మికులు 3,000 మంది కలిసి రేపు సోమవారం కూడా ధర్నాకు కూడా వెనకాడబోమని చెప్పని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ కౌన్సిల్ని కొనసాగించనేమని మీ ద్వారా ఈ కౌన్సిల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి, నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. సీఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా గుంటూరులో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని మాస్టర్ మైండ్స్ క్యాంపస్ ఇన్ఛార్జ్ వై శ్రీనివాసరావుతో పాటు ఆంజనేయ విజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో సాగిన ఈ విజయోత్సవ ర్యాలీలో అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెదకూరుపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన బర్త్డే వేడుకల్లో భాష్యం ప్రవీణ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
భాష్యం ప్రవీణ్ రాజకీయాల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని డీఈఓ రేణుక అన్నారు. పాదగుంటూరులోని ఉర్దూ బాయ్స్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. మండల స్థాయిలో ప్రతిభ కనపరిచిన స్టూడెంట్స్ ఎగ్జిబిట్స్ ను జిల్లా స్థాయి పోటీలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలను జిల్లా స్థాయి నుంచి ఎంపిక చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీసీ విజయలక్ష్మి, డీసీబీ సెక్రటరీ తిరుమలేష్, సైన్స్ ఆఫీసర్ గౌస్మీరా, ఉర్దూ డీఐ కాసిం తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన వాళ్ళని మనకి మరికొద్ది రోజుల్లో రాష్ట్ర స్థాయి పోటీలు కూడా జరగబోతున్నాయి. విజయవాడ లేదా గుంటూరులో జరిగే అవకాశం ఉంది. సో అక్కడ రాష్ట్ర స్థాయిలో విన్నర్స్కి కూడా సదరన్ సైన్స్ ఫేర్ అనేది జరుగుతుంది, పుదుచ్చేరిలో జరుగుతుంది, చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. సో దానివల్ల ఈరోజు మనకి జిల్లా స్థాయిలో ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాము. పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఇది కేవలం ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకి మనం ఇవాళ ఈ సైన్స్ ఫేర్ అనేది చేయడం జరుగుతుందండి. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సామాన్యుల ఆస్తుల్ని దోచుకున్నారని తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ ఆరోపించారు. తన ఆస్తిని కబ్జా చేసేందుకు అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. గుంటూరులో విజయ్ కిరణ్ మీడియాతో మాట్లాడారు. డైమండ్ బాబు కబ్జాలకు పాల్పడ్డారు అనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన వివాదంలో పోలీసులు చెప్పడం వల్లే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని, డైమండ్ బాబుపై కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు విజయ్ కిరణ్ చెప్పారు. ఇతని ఆస్తి అతని పేరు మీదకి హౌస్ ట్యాక్స్ నేను కొనుక్కున్నానని చెప్పి రాపించుకున్నటువంటి మున్సిపల్ పెట్టిన అప్లికేషను, అతని సంతకంతో పెట్టిన అప్లికేషను, ఇతని పైన ఏం కేసు పెట్టాలా? దొంగే దొంగ అని అరుస్తున్నట్టు నేరస్తుడు ల్యాండ్ గ్రాబరు ఎస్పీ గారి దగ్గరికి చిటుక్కమంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు. మేమేదో తప్పు చేసామన్న పట్టాపురం సీఏ గారే తప్పు చేశారు, పోలీసులు తప్పు చేశారంటారు. ఇతనికి హక్కు ఎట్లా వచ్చింది? ఇతను ల్యాండ్ గ్రాబర్ కాదంటానికి ఒక్క ఆధారం చూపించండి. మా అక్క అద్దెకుంటుంది అన్నావు కదా, మరి నువ్వు నీ పేరు మీదకి నా ఇంటి ఆస్తిని ఎలా మార్చుకున్నావు? నువ్వు అప్లికేషన్ ఎలా పెట్టావు? ఆస్తి నీదని. ఇది అతను పెట్టిన అప్లికేషన్కి తాలూకు సంతకం. అతని కింద చూడండి, హైలైట్ చేశాను. రెండోది, అతని పేరు మీదకి మారినటువంటి హౌస్ ట్యాక్స్, అతని పేరు మీద హౌస్ ట్యాక్స్ మారింది. ఆ తర్వాత ఇది ప్రొసీడింగ్స్. అంటే ఈ ఆస్తి కాజేయాలని, గ్రాప్ చేయాలని ఎంత ప్లాన్డ్గా వీళ్ళు పనిచేస్తున్నారో చూడండి. ఇది ఒక పక్కన ఉంది. నేలటూరి జమేలి రోహి అతని బామర్ది, అతని పేరు మీద కరెంటు బిల్లు వేయించాడు. పాటిబండ్లలోని ముగ్గురు రాజుల దేవాలయం శతవార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవ వేడుకలతో పాటు గుంటూరు మెత్రానులుగా సేవ చేసిన శ్రీ 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 మహాగణ డాక్టర్ గాలిబాలి రూబీ జూబిలీ వేడుకలు కూడా జరుపుకోవడం ఆనందంగా ఉందని పాటిబండ్ల విచారణ గురువు ఫాదర్ చిన్నబత్తిని హృదయరాజు తెలిపారు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో 2024 సంవత్సరం జాతీయ అంతర్జాతీయ రాజకీయాలపై విశ్లేషణ సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థలో జరిగిన విశ్లేషణ సభలో ప్రధాన వక్తగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా గత 3-4 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉందని అన్నారు. మన దేశంలో ధరలు పెరగటానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒక కారణమని చెప్పవచ్చన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఊహించని విధంగా మోదీ ప్రభుత్వాన్ని 240 సీట్లకే పరిమితం చేశారని వివరించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా దూకుడు తగ్గించేందుకే ప్రజలు ఈ తీర్పుని ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, రాజ్యాంగ చర్చావేదిక కన్వీనర్ ఏ హరి, పాములరెడ్డి, గూడవల్లి నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళది
240 సీట్లకి పరిమితం చేశారు. ఇది ఒక ప్రధానమైన పరిణామం అనుకుంటుంది. నువ్వు మరీ రెచ్చిపోవద్దు. దాని అర్థం ఏంటంటే అలా పరిమితం చేశారంటే నువ్వు మరీ ఎక్కువ రెచ్చిపోతున్నావు అనేక విషయాలు. అన్నిటికీ ఒకే 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 అంటున్నావు, అంటే ఒకే పన్ను, ఒకే ఎన్నికలు, ఇలా ఎక్కువ మాట్లాడుతున్నావు. దయచేసి తగ్గించుకో. అదొక ఇండికేషన్ అన్నమాట. 240 సీట్లకు పరిమితం చేయటం ఒక పెద్ద విశేషమైనటువంటి అంశం. ముఖ్యంగా కొన్ని కీలక రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు. కనుక ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం భారతీయ జనతా పార్టీకి సంబంధించి 272 సీట్లు రాకుండా, 272 అంటే మీకు తెలుసు సాధారణ మెజారిటీ అంతా భారతదేశంలో 272 సీట్లు. 272 సీట్లు రాకుండా 240 సీట్లు రావటం ఒక కీలకమైనటువంటి పరిణామం. హిందూ కళాశాలలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ప్రమదావనం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతోత్సవ అవార్డు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ప్రమదావనం కన్వీనర్ ఇంగ్లీషు అధ్యాపకురాలు వి బ్యూలారాణి తన స్వాగత ఉపన్యాసంతో ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి జీవితంలో ఆమె అనుభవించినటువంటి కష్టాలను సోదాహరణంగా సభకు వివరించారు. ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆమె జీవితంలో ఎలా ఉన్నతంగా నిలిచారో వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ మహిళల విద్యాభ్యాసం ద్వారానే సమాజం మరింత పురోగతిని సాధించగలుగుతుందని, విద్యార్థినులు వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగపరుచుకుని జీవితంలో మంచి ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల విద్యా కమిషనరేట్ ఆఫీస్ అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ చల్లా తులసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి సవాళ్లను ఎదుర్కొంటూ సమాజ పరిస్థితులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ సావిత్రిబాయి పులే లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని జీవితంలో చక్కగా ఎదగాలని అన్నారు. ఏదైనా కష్టం, ఇబ్బంది వచ్చినప్పుడు కృంగిపోకుండా బంతిలాగా పైకి లేచి కష్టాన్ని ఎదుర్కొని నిలవాలని ఆమె విద్యార్థినులకు సూచించారు. కళాశాల ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర కళాశాల విద్యా రంగానికి డాక్టర్ తులసి చేస్తున్న సేవలను వివరించారు. ఆమె ఉన్నత విద్యారంగ కళాశాలల అభివృద్ధికి తనదైనటువంటి సేవను చక్కగా చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉమెన్ డెవలప్మెంట్ సెల్ సభ్యులు, కళాశాల మహిళా అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు. అనంతరం డాక్టర్ చల్లా తులసిని సావిత్రిబాయి పులే అవార్డుతో నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్ రోడ్లపైకి వచ్చి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూడాలి, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం, మంత్రి లోకేష్ వ్యాఖ్యలు. వాడివేడిగా కౌన్సిల్ సమావేశం, అధికారులు వైసీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం, డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలకు నిరసనగా కమిషనర్ అసహనం, సమావేశం నుంచి వెళ్లిపోయిన కమిషనర్, అధికారులు. టీడీపీ జనసేన సభ్యులు సైతం గైర్హాజరు, సమావేశం నిరవధిక వాయిదా. తాను చదివిన ఎలిమెంటరీ స్కూల్ ని సందర్శించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు, కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని విద్యార్థులకు సూచన. ఉమెన్స్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం, ప్రభుత్వ పథకాలు విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్న ఎమ్మెల్యే నసీర్, కలెక్టర్ నాగలక్ష్మి. నగరంలో లూయి బ్రెయిలీ జయంతి కార్యక్రమాలు, బ్రెయిలీ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి. దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.